అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీసర్స్ అలాగే క్లరికల్ పోస్టులను భర్తీ చేయడం కోసం ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా లేదంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో మనకి ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్ అంటే స్పోర్ట్స్ కేటగిరీలో మనకి ఎవరైతే ఎక్సెల్ అయ్యారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఫర్ 2024-25 ఇందుకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి. జూలై 24, 2024న అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 14, 2024. మనకి ఏ కేటగిరీ ఆఫ్ స్పోర్ట్స్ కన్సిడర్ చేస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి బాస్కెట్బాల్, నెక్స్ట్ క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. సో ఈ 8 కేటగిరీ ఆఫ్ గేమ్స్లో కనుక మీకు ఏవైనా సర్టిఫికేట్స్ ఉండి లేదంటే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ మీరు స్పోర్ట్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఈ 8 స్పోర్ట్స్ ఆడి ఉంటే అందులో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆఫీసర్స్, టోటల్గా మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ వచ్చేసి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్ డ్యూరింగ్ లాస్ట్ 3 years. సో లాస్ట్ 3 yearsలో మన ఇండియాని ఇంటర్నేషనల్ గేమ్స్లో రిప్రజెంట్ చేసిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఆఫీసర్ పోస్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years నుండి 30 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, బట్ మీరు అందుకు సంబంధించి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లరికల్ స్పోర్ట్స్ పర్సన్, టోటల్ 51 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ వచ్చేసి క్లరికల్ క్యాడర్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద స్టేట్ ఇన్ నేషనల్ ఈవెంట్ ఆర్ ద డిస్ట్రిక్ట్ ఇన్ స్టేట్ లెవెల్ ఈవెంట్ or the university in an inter-university event with distinction, or if he was a member of the combined universities team with distinction. సో మీరు నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ డిస్టింక్షన్తో మీరు గేమ్లో ఆడి ఉంటే క్లరికల్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి మ్యాక్సిమం 5 years వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది, బట్ అందుకు సంబంధించి మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీసర్స్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 బేసిక్ వచ్చేసి 48,480 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి, లైక్ డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, నెక్స్ట్ ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీస్, సో అవన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ దానితో పాటు క్లరికల్ స్టాఫ్కి వచ్చేసి బేసిక్ పే 24,050 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మనకి స్పోర్ట్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా ఏ స్పోర్ట్స్ అని. బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక షార్ట్ లిస్టింగ్ అసెస్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అసెస్మెంట్ పారామీటర్స్ ఏంటి అండ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్. సో మీరు ఏవైతే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ చేశారో దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే అదొకటి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ గేమ్ ఆర్ పర్సనాలిటీ ఎక్సెట్రా.
సో మీరు ఏదైతే గేమ్కి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో ఆ గేమ్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ కానీ, లేకపోతే ఆ గేమ్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత యాక్టివ్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. సో మీరు స్పోర్ట్స్ పర్సన్ అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ యాక్టివ్నెస్ కనిపిస్తుంది కదా, సో అది కూడా కన్సిడర్ చేస్తారు. సో ఈ 3 పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని సెలెక్షన్ ప్రొసీజర్ అయితే చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయనుకోండి, వాళ్ళ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ని కన్సిడర్ చేసుకొని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అప్పుడు కూడా టై అయిందనుకోండి వాళ్ళ మధ్యలో, అప్పుడు క్యాండిడేట్స్కి ఎవరైతే తక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనకి సెలెక్షన్ ప్రొసీజర్. నెక్స్ట్ మనకి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటికి ఎటువంటి హార్డ్ కాపీ అయితే సెండ్ చేయమని చెప్పారు. ఓన్లీ ఈమెయిల్కి ఇంటిమేషన్ లేదంటే కాల్ లెటర్ సెండ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు అప్లికేషన్ టైంలో మీ ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేయండి. అలాగే యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ అడ్రస్ మాత్రమే అందులో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్యారెక్టర్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్. సో స్పోర్ట్స్ పర్సన్ కదా, అందుకు సంబంధించి బ్యాంక్ పాలసీస్కి, రిక్రూట్మెంట్ పాలసీస్కి సంబంధించి మెడికల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి చేస్తారు. అలాగే క్యారెక్టర్ వెరిఫికేషన్ టెస్ట్ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిఫరెన్సెస్. సో అందరికీ తెలిసిందే, ఫస్ట్ ఇంటర్నేషనల్ గేమ్స్లో అన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత సీనియర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్. తర్వాత స్టేట్ స్కూల్స్ ఇన్ ద నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. సో ఇలా మనకి ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్ పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్. మనకి ఇక్కడ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదు అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీ రెజ్యూమే, డీటెయిల్డ్ రెజ్యూమే పీడిఎఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎలిజిబుల్ అయితే, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్ షీట్స్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే మీ ప్రీవియస్ ఎంప్లాయర్ దగ్గర నుంచి లేటెస్ట్ శాలరీ స్లిప్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 21 కాబట్టి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు అప్లికేషన్కి సంబంధించిన లింక్ అయితే కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.